హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇప్పుడు మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చాను. పాలు కాచుకొని కాఫీ అయితే కలుపుకుందామని చెప్పి పాలైతే వేడి చేసి పెట్టాను. ఇప్పుడైతే కాఫీ కలుపుకుంటున్నా. మార్నింగ్ ఈ కాఫీ కడుపులో పడితే కానీ కాఫీనో టీనో ఏదో ఒకటి తాగితే కానీ నాకైతే రిలీఫ్గా ఉండదు. పొట్టలో ఈ పడితే కానీ పని స్టార్ట్ చేయను. డే స్టార్ట్ అయ్యేదే కాఫీనో టీనో ఉంటేనే మనకి. ఇవి కలుపుకొని బాల్కనీలోకి వెళ్ళి అలా తిరుగుతూ అలా చూస్తూ కూర్చొనో లేకపోతే నిల్చొని అటు ఇటు చూస్తూ తాగితే కానీ నాకు చాలా హ్యాపీ అనిపించిద్ది. అసలు అలా కాఫీ తాగుతూ అలా చూస్తుంటే పక్షులు అవి తిరుగుతూ ఉంటాయి బయట. అసలు ఎంత ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. అలా చూస్తూ ఉంటే పల్లెల్లో మనం పక్షులు తిరుగుతూ అరుస్తూ ఉంటాయి కదా, అలా మనకు అలా ఆలోచన అయితే వచ్చిద్ది. అంటే ఇంకా మార్నింగ్ అయితే అలాంటి పక్షుల అరుపులు అలాంటివి వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనసుకి. అలా అన్నమాట. మార్నింగ్ లేవగానే ఈ పని అయితే చేస్తూ ఉంటా. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నచ్చినట్టు ఉంటేనే తర్వాత నేను పని స్టార్ట్ చేస్తా. ఇదన్నమాట నా డే స్టార్ట్ అయ్యేదైతే ఇలా స్టార్ట్ అవుతుంటుంది. ఇది బాల్కనీలోకి అయితే కాఫీ కలుపుకొని వచ్చేసాను. ఇదిగో ఇలా చూస్తూ ఉంటా నేను అటు ఇటు. అమ్మో, ఆ చెట్లు కూడా బాగా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. వాటికి వెళ్ళి చూసినా కూడా నాకు హ్యాపీ అనిపించిద్ది మార్నింగ్ మార్నింగ్ అలా. అలా అన్నమాట. ఇదిగో కాఫీ కలుపుకొని వచ్చి తాగుతున్నా. డైలీ ఇక్కడ పావురాళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆడుకుంటూ ఉంటాయి. ముందు డాబా పైన అయితే బాగా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాయి. అందుకని చెప్పి నేను చూస్తూ వాటికి వెళ్ళి చూస్తూ అలా కాఫీ తాగుతుంటే అసలు ఎంత బాగుంటుందో. ఇదన్నమాట వీడియో అయితే. ఈరోజు డే స్టార్ట్ అయిపోయింది. ఇదిగో పొద్దు చూడండి ఎలా పొడుస్తుందో. అంటే సూర్యుడు చూడు ఎంత పైకి వచ్చాడో అలా ఉందన్నమాట మా ఇంటి దగ్గర అయితే. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ఆలోచిస్తున్నా. ఏం వంట చేద్దామా అని. అమ్మ వాళ్ళు వచ్చున్నారు కదా, ఇప్పుడైతే వాళ్ళకి నాన్ వెజ్ వండి పెడదామనే ఆలోచన అయితే వచ్చింది. ఇదిగో చికెను, ఇక్కడైతే మటను. ఈ వంట ఎలా చేస్తున్నాను ఏంది, నేను పక్కా కొలతలతో అసలు నేను ఏమేమి వేస్తున్నాను ఈ చికెన్లో కానీ మటన్లో కానీ మసాలాలు ఏమేమి వేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే మంచిగా ఉంది. చూడండి అసలు ఏం వేస్తే టేస్ట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే అన్నీ బాగా చేశాను. చాలా బాగుంది. చూడండి ఒకసారి వీడియో.
చికెన్ మటన్లోకి రైస్ అయితే చాలా బాగుంటుందని మధ్యాహ్నానికి వండేస్తున్నా ఇప్పుడే. నేను క్యారేజ్ పెట్టుకోవాలి కదా, అందుకని. రైస్ తొందరగా అయిపోద్ది కదా, అమ్మ వస్తే సంగటైనా చేసిద్ది, లేకపోతే ఏం చేసిద్దో మధ్యాహ్నానికి. ఇప్పుడైతే సులోచన వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి నాయనమ్మ అమ్మ ఇప్పుడు ఇక్కడికి వస్తారులే. వచ్చి వంట ఏం లేదులే, వాళ్ళకి రైస్ ఇష్టమైతే రైస్ తింటారు, లేకపోతే సంగటి అయితే సంగటి తింటారు చేసుకొని, అంతే. ఇంకా ఈ అన్నం ఉడికితే నేను రెడీ అయిపోవాల్సిందే. ఇంకా చాలా టైం అయిపోతుంది నాకు. అదే ఏదైనా కూడా వీడియోలు చేయాలంటే ఆ రోజు అయితే లేట్ అవుద్దేమోనని భయం, అంతే. ఆఫీస్కి లేట్గా వెళ్ళకూడదు కదా, ఆ టయానికి వెళ్తేనే బాగుంటుంది. అదన్నమాట. నా వీడియోలు నచ్చుతున్నాయో లేదు నాకైతే కామెంట్ రూపంలో చెప్పాలని నేను అనుకుంటున్నా. మీ ఇష్టంలే అది, ఏదైనా. ఓకే, ఉడుకుతూ ఉందిలే. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి చూస్తే ఇలా కలిపేసి ప్లేట్ పెట్టేస్తే మగ్గిద్ది. అయిపోయిందిలే, ఒక 5 మినిట్స్లో అయిపోద్ది, అంతే. సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేస్తే అయిపోద్ది, అంతే. ఇక్కడ మటన్ అయితే ఉడికింది, అయిపోయింది, పక్కన పెట్టేసా. హడావిడి వంటలు అయిపోతూ ఉన్నాయి. మార్నింగ్ ఉడికిద్దిలే, త్వరగా ఉడికిద్ది. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. ఇది ఈ వీడియో అయితే నేను ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే తీశాను. ఇది సరదాగా నాయనమ్మ ఉన్న ఒక ఎన్ని రోజులైనా సరే ఆమెతో హ్యాపీగా ఉన్నట్టు గుర్తుండిపోవాలని చెప్పి తీస్తూ ఉంటా. తనైతే నిన్న వీడియోలో కట్టుకున్న శారీ అనుకుంటున్నారా? కాదండి, కాకపోతే ఈరోజు తీసేసరికి ఈ శారీనే కట్టుకొని ఉంది. పర్లేదులే, ఇంకా అమ్మ ముసలామ అయిపోయింది కదా, డైలీ స్నానం చేస్తుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు వీడియో తీసేటప్పుడే ఇలాంటి శారీస్ కట్టుకుంటా ఉంది. అన్నీ ఒకటే కలర్స్ ఉన్నట్టే ఉంటాయి, కానీ మొన్నటి శారీనేలే ఇది. అలా అన్నమాట. అమ్మతో కూడా సరదాగా వీడియో తీసా. ఊరికే చెల్లి ఇద్దరు సేమ్ ఉన్నట్టు అనిపిస్తే ఊరికే వీడియో తీసాలా, వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని ఉంటే తీసా. ఇది కూడా ఎప్పటికైనా గుర్తుండిపోద్ది. అంటే చెల్లి చిన్నది కదా, అమ్మతో సరదాగా ఉంటుంది, అంతే. ఇంకా మేము ఫ్యామిలీ కలిస్తే సులోచన అయితే వీడియోకి రాదు తొందరగా. నేను సావిత్రి తీసుకుంటా ఉంటాము, మధ్యలో అమ్మ వస్తూ ఉంటుంది. ఇదైతే నా డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి నేను నేర్చుకుంటా, అది కూడా కొంచెం పెట్టాను. అంటే ఏదో సరదాగా అలా పెట్టానులే. నేను ట్రాఫిక్లో కూడా బాగానే నడుపుతున్నా, పర్లేదు. ఇలా ఊరికే అంటే నాకు పెట్టుకోవాలనిపించింది, అలా ఈ వీడియో కూడా దీంట్లో కలిపా, అంతే. చూడండి నేను డ్రైవింగ్ ఎలా నేర్చుకొని, అంటే నాకు అసలు నిజంగా సైకిల్ కూడా రాదు చిన్నప్పటి నుంచి. మా నాన్న అసలు బయటికి వెళ్ళనిచ్చేవాడే కాదు సరిగ్గా. అలాంటిది ఒక్కొక్కటి నా లైఫ్లో నేను చిన్నగా నేర్చుకొని నేను ఇంత దాకా వచ్చానంటే కూడా ఒక్కొక్కసారి అనిపించిద్ది నేనేనా ఇది అని. అంటే ప్రతి అమ్మాయికి ఒక టాలెంట్ అనేది ఉండాలి. ప్రతి దాంట్లో మనము
ఏదో ఒకటి చెయ్యాలనే పట్టుదల అయితే ఉండాలి. నా నా కాన్సెప్ట్ ఏందంటే నేను అన్నీ నేర్చుకొని ఉండాలనేది నా కాన్సెప్ట్. ఇంతకుముందైతే నేను హైవేలో నడిపానులే గానీ, మామూలు రోడ్లో అస్సలు నడపలేదు. ట్రాఫిక్‌లో గానీ, అలా నడపలేదు కారైతే. ఇప్పుడు నేర్చుకొని నడుపుతున్నానంటే ఫస్ట్ డే అయితే అసలు ఎంత వణికిపోయానో. అంటే ట్రాఫిక్‌లో నడపడం అంటే అంత ఈజీ కాదు. ఎంత వణికిపోయానంటే అంత వణికిపోయా. కానీ సెకండ్ డే, థర్డ్ డే అసలు చాలా బాగా చేస్తున్నా. ఇప్పుడైతే పర్లేదు. బాగానే వస్తుంది. ఎక్కడ బ్రేక్ ఎయ్యాలా, ఎక్కడ ముందుకు పోవాలనేదైతే నేర్చుకున్నా. చాలా బాగానే నేర్చుకున్నా. బాగుంది ఇప్పుడైతే నాకు. నిజంగా ఒక్కొక్కసారి అనిపించిద్ది ఇది నేనేనా అని. అంటే దేనికి చెప్తున్నానంటే అసలు నాకు ఏమీ తెలీదు. ఇంతకుముందు చాలా అంటే చిన్నపిల్లల మనస్తత్వం తప్ప ఇంకా అసలు పెద్దవాళ్ళలాగా ఉండాలి, చెయ్యాలి అనేది తెలీదు. ఒక్కొక్కటి నేను బయట ప్రపంచం చూసిన తర్వాతే నాకు ఒక్కొక్కటి తెలుస్తుంది. అంతకుముందు అసలు ఏమీ తెలీదు. అంటే ఏమీ తెలీదంటే ఏమీ తెలియకుండానే ఇంత పెద్దదానివి అయ్యావా అనేది అంటారేమో, అనుకుంటారేమో కానీ నిజంగానే తెలీదు. అంటే మా అమ్మ వాళ్ళు పెంచిన పెంపకం అది. పాపం వాళ్ళు బయటి ప్రపంచంతో పని లేనట్టు పెంచారు. మా వారు కూడా అంతే మంచిగా చూసుకున్నారు. నాకు అది తెలీదు. ఆ తేడా తెలియకుండా పెరిగా నేనైతే అక్కడ ఇక్కడ. అందుకే అసలు ఏమీ తెలిసేది కాదు. అంటే చెల్లి వాళ్ళు అన్నీ తెలుసు. వాళ్ళకు మంచిగా తెలివి ఉండేది. నేను ఇంకా బయట ప్రపంచం చూసిన తర్వాత ఒక్కొక్కటి అంటే నేను పడుతూ లేస్తూ ఉన్న టైంలో నాకు కొన్ని అర్థమవుతూ ఉన్నాయి. లైఫ్ అంటే ఎలా ఉండాలి ఏందనేది. ప్రతి అమ్మాయికి కొన్ని తెలియాలి. అంటే బయట ఎలా ఉంటారు మనుషులు అనేది కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి. నాకైతే అది తెలియకనే నేను చాలా పడి లేస్తూ వచ్చాను. ఇప్పుడు పర్లేదు, అన్నీ ఎవరేందా అనేది తెలుస్తుంది. జాగ్రత్తగా ఉంటా ప్రతి దాంట్లో ఇప్పుడైతే. అంతే. కొన్ని విషయాల్లో మనము తెలుసుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి. తెలుసుకున్న తర్వాత ఓహో! మనం అప్పుడు ఇలా చేసామా, ఇప్పుడు ఇలా చేసామా, ఇప్పుడు ఇట్లా ఉంటున్నాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాము, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అనే ఒక్కటి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతవరకు మాట్లాడాలి అనేది కొన్ని విషయాలు అంటే నేను చాలా ఎక్కువ చెప్తున్నట్టున్నానని అనుకుంటారేమో. అంటే నా లైఫ్‌లో జరిగినవి కొన్ని సంఘటనలు అయితే చెప్తా ఉన్నా అంతే. ఇంకేమీ లేదు ఇక్కడ. అదన్నమాట. ఓకే అండి. బాయ్.